చెప్పండి బాలకోట గారు ఏదో చెప్తున్నారు. నవీన్ గారు, తప్పు చేస్తున్న ఎమ్మెల్యేల పట్ల ముఖ్యమంత్రి గారే పశ్చాత్తాపడుతున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. దీనిలో మెత్తని మాటలు మాట్లాడితే మనం కూడా ప్రభుత్వానికి తప్పు చేసిన వాళ్ళం అవుతాం. తప్పు చేసే ఎమ్మెల్యేలు మారాలి కాదు, తప్పు చేసిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడు మరొక ఎమ్మెల్యే తప్పు చేయాలి. ఈ దిశగానే ప్రభుత్వం ఆలోచించాలి. గతంలో తప్పు చేసిన ఎమ్మెల్యే మీద వైసీపీ పార్టీ కూడా చర్యలు తీసుకోవాలా, మీరన్నట్టుగా చర్యలు తీసుకోకపోగా ప్రోత్సహించింది. ఫలితం ఎంతైంది? ఇంతెంతై ఒటుడెంతై 11కు వచ్చింది. 2014-19 కూడా తెలుగుదేశం పార్టీలో కొన్ని తప్పులు జరిగినాయి, మనం అంగీకరించాలి. మనం ప్రేమిస్తున్నాం కదా, మన పిల్లగాడే కదా అని చెప్పేసరని సంకరెత్తుకునే ముద్దాలు నక్కర్లా. తప్పులు సరిదిద్దుకుంటేనే ప్రజాస్వామ్యం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చింది, అందరూ అన్ని సామాజిక వర్గాలు కష్టపడితే వచ్చింది, ప్రాణాలు ఇస్తే వచ్చింది, మానాలు పోతే వచ్చింది. ప్రజలు ఆశలతో ఉన్నారు. ఒక ఎమ్మెల్యేగా బాధ్యత ఏంటి? మీకు ఏమైనా తప్పు ఉంటే అధిష్టానానికి చెప్పండి. మీరెవరు గుడ్డల పదిసి కొట్టడానికి, లైంగిక వేధింపులకి, వాట్సాప్ మెసేజ్లకి ఎందుకు? వాళ్ళు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. కొలికపూడి సత్యమూర్తి గారు ఏం చెప్తారు? నిన్న మొన్న వచ్చిన ఆయన వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నదండి, ఆల్రెడీ చేసింది. నేను ఆ పాయింట్ చెప్తున్నాను. ఇక్కడ పార్టీ యాక్షన్ తీసుకుంటుందా లేదా అది ప్రభుత్వం ఇష్టం అండి. తీసుకున్నా వాళ్ళ ఇష్టమే, తీసుకోకపోయినా వాళ్ళ ఇష్టమే. అబ్జెక్షన్ పెట్టరు. బాలకోట గారు, సత్యమూర్తి గారు నేను చెప్తున్నాను, మనం ప్రజాప్రతినిధులు, మనం గత ప్రభుత్వం చేసిన తప్పులను మనం ప్రశ్నించాం. ఇప్పుడు కూడా ఏదైనా తప్పు జరిగితే దాని మీద చర్య తీసుకొని కోరటం అనేది మన బాధ్యత. తీసుకుంటారో లేదో వాళ్ళ ఇష్టం. ఇది నేను చెప్పదలుచుకున్నాను. పార్టీ యాక్షన్ ఇనిషియేట్ చేసిందండి. అంటే పత్రికల్లో వచ్చిన వార్తల్ని బట్టే నేను చెప్తున్నాను, నేనేదో సొంతగా ఊహించి చెప్పట్లా. పత్రికల్లో వార్తలు సత్యమూర్తి గారు కాదు, ఉట్టిగా వస్తాయంటే పత్రికల్లో వార్తలు ఏమి లేకుండా పత్రికల వార్తలు అంటారేంటి మీరు? పత్రికల వచ్చినాయి అని చెప్తున్నా బాలకోట గారు. మొత్తం నేను చెప్పేది వినండి దయచేసి. మీరు సరళీకరణ చేస్తున్నారు చాలా. మీరు నేను అనుకున్నాను అసలు ఏబిఎన్ డిబేట్ పెట్టదనుకున్నాను. నేను నా ఫీలింగు అసలు ఇటువంటి అంశాల మీద ఏబిఎన్ మాట్లాడదని అనుకున్నాను. మరి వీళ్ళు ఎందుకు పెట్టారో నాకే అర్థం కాదు. నాకు ఈ అంశం మీద కూడా రాష్ట్రానికి ఇష్టం లేదు. వచ్చాం కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వాన్ని నష్టం జరగకూడదనే కోరుకుందాం. బాలకోట గారు, నేను అనే మాటల్ని మీరు కొంచెం ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ బాధ్యతగా యాక్షన్ ఇనిషియేట్ చేసింది. ఐవిఆర్ఎస్ కాల్స్ లో వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్నది అని చెప్పారు. ఇది పేపర్లో వచ్చిందని చెప్పాను తప్ప కొలికపూడి శ్రీనివాసరావు చేసింది కూడా పేపర్లో వచ్చింది. మీరు చెప్పింది పేపర్లో రాలేదు. మీరు చెప్పింది పేపర్లో రాలా. ఏదండి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హాస్పిటల్లో ఆందోళన చేయటము, పల్లం శ్రీనివాస్ గారిని కలవటం పేపర్లో వచ్చింది. ఐవిఆర్ఎస్ తీసుకున్నారండి, అభిప్రాయ సేకరణ తీసుకున్నారండి. తీసుకుంటే తీసుకోవచ్చు, నాకైతే తెలియదు, పేపర్లో కూడా రాదు. సరే, ఇప్పుడు గతంలో జరిగిన ఇన్సిడెంట్ సంబంధించి కొలికపూడి